ఒకరు దోస్తి అంటే మరొకరు కుస్తీ అంటున్నారు. ఒకరు దగ్గరగా వెళ్తే మరొకరు దూరం దూరం అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మజ్లిస్తో వ్యవహరిస్తున్న తీరు ద్వంద్వ వైఖరిగా కనిపిస్తోంది. మొన్నటి వరకు ఎంఐఎం పార్టీతో దోస్తీ ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించారు. కానీ అదంతా ఏం లేదని తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పటాపంచలు చేశారు. రాజకీయంగా ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ దూరంగానే ఉంటుందని బహిరంగానే చెప్పేశారు. పైగా ఇది రాహుల్ గాంధీ వైఖరి అంటూ స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో కొన్ని అంశాలపై ఎంఐఎంకు మద్దతుగా ఉన్నంత మాత్రాన ఆ పార్టీతో కలిసినట్లు కాదన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గాల నేతలలో హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఆమె సమీక్ష నిర్వహించారు. ఎంఐఎం పార్టీకి ప్రాధాన్యం ఇవ్వడంపై అజరుద్దీన్, ఫిరోజ్ ఖాన్ తదితర నేతలు ఈ సమావేశంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంఐఎంకి ప్రాధాన్యం ఇస్తే హైదరాబాద్లో కాంగ్రెస్ ఎలా బలోపేతం అవుతుందని అడిగారు. ఇందుకు స్పందించిన మీనాక్షి నటరాజన్ ఎంఐఎం పట్ల కాంగ్రెస్ వైఖరిని వివరించారు. అటు సీఎం రేవంత్ రెడ్డి మజ్లిస్తో సన్నిహితంగా ఉండటం, ఇటు మీనాక్షి నటరాజన్ అలాంటిదేమీ లేదని చెప్పడం కొత్త చర్చకు దారితీసింది. సీఎం రేవంత్ వైఖరితో మీనాక్షి నటరాజన్ విభేదించారా? మజ్లిస్ విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరితో ఉందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్, పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. రైట్ శివాని, గుడ్ ఆఫ్టర్నూన్. సో తెలంగాణలో ఎంఐఎం కు కాంగ్రెస్ పార్టీకి దోస్తీ ఉంది అని భావిస్తున్నటువంటి టైంలో గతంలో ముఖ్యమంత్రి కూడా కలిసే వెళ్తాం మిత్రపక్షంగా అని చెప్పినటువంటి క్రమంలో సో ఇప్పుడు అసలు ఎంఐఎంతో మాకు ఎట్లాంటి సంబంధం లేదు, ఎంఐఎంతో రాజకీయం మిత్రత్వం ఏమీ లేదంటూ మీనాక్షి నటరాజన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అంటే ఒక రకంగా చర్చనీయాంశంగా మారాయని చెప్పాలి. నిజానికి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఎంఐఎం మిత్రపక్షంగానే ఉంటుంది. అంతకుముందు బీఆర్ఎస్తో ఉన్నప్పుడు మిత్రపక్షంగానే ఉన్నారు, ఆ తర్వాత అంతకుముందు కాంగ్రెస్ పార్టీతో మిత్రపక్షంగానే ఉన్నారు. సో ఇప్పుడు కూడా ఎక్కడ పెద్ద వైరి వాతావరణం మాత్రం లేదు. బట్ ఇట్లా నేపథ్యంలో ఎంఐఎంతో మాకు ఎట్లాంటి దోస్తీ లేదు అని మీనాక్షి నటరాజన్ చేసినటువంటి కామెంట్స్ రాష్ట్రంలో కొంత పొలిటికల్ హీట్ అయితే ఎక్కిస్తోంది. దీంతో పాటు అంటే ఇది కూడా ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేనప్పుడు, దేశంలో లేనప్పుడు మీనాక్షి నటరాజన్ చేసినటువంటి కామెంట్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్స్ లాగా మాత్రం కనిపిస్తుందని చెప్పాలి. అండ్ మోరోవర్ ఏంటంటే గతంలో అంటే హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో విజయం సాధించాలన్నటువంటి ఉద్దేశంతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా పావులు కదిపారు. బీజేపీ అభ్యర్థిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ కు చేరువవుతుందన్నటువంటి ప్రచారం కూడా జరిగింది. బయటికి రెండు వేరువేరన్నా కానీ లోపల మాత్రం కొంత చట్టపట్టలు వేసుకుని ఉంటారని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. గతంలో మనం చూసాం చాలా సందర్భాల్లో. చూద్దాం ఈ కామెంట్స్ ఎట్లా చూడొచ్చు, భవిష్యత్తులో ఎట్లా ఉండబోతోంది. మనతో పాటు రెహమాన్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అట్లాగే సతీష్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సతీష్ గారు వినిపిస్తుందా? యా సతీష్ గారు, సో దోస్తి ఉందా లేదా? వాస్తవానికి ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దోస్తి అనేది ఎప్పుడు కనపడుతుంది అంటే ఎలక్షన్ సమయంలో కనపడుతుంది. ఎలక్షన్స్ లో మేము ఎంఐఎంతో ఏం పొత్తులేదు. అదే సమయంలో పోయినసారి వాళ్ళు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ తో అంటగాగింది. అయినా వాళ్ళు ఎవరితో కూడా పొత్తు పెట్టుకోరు. కాకపోతే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. వాళ్ళు అది ఆ యొక్క పార్టీ సిస్టమ్. అది వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఎంఐఎం వాళ్ళు నిర్ణయించుకునే పని. ఇప్పుడు మనకు చార్మినార్ ఏరియాలో, పాత బస్తీ ఏరియాలో మెట్రోను మనం ముందుకు తీసుకుపోవడం సమయంలో మనం ఐ థింక్ మీ ఆడియో ప్రాబ్లం ఉంది సతీష్ గారు. కమ్ బ్యాక్ టు సమ్ ఆడియో ప్రాబ్లం ఉన్నట్టుంది. సో ఇట్లా నేపథ్యంలో గతంలో అంటే మెట్రో పనుల ప్రారంభోత్సవం సందర్భంగా కూడా శంకుస్థాపన టైంలో ఇది పాత బస్తీ ఫలక్నామాలో సీఎం శంకుస్థాపన చేసినటువంటి టైంలో కూడా కాంగ్రెస్ పార్టీతో గతంలో ఎడమొహం పెడమొహంగా ఉన్నా కానీ ఈసారి మాత్రం కొన్ని కలుపుకొని పోతున్నాం. సో మేంతో మాకేం శత్రుత్వం లేదు, కలుపుకొని ముందుకెళ్తాం అని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకనొక సందర్భంలో మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఈ ఎన్నికల వరకే ఉంటుందా దోస్తాన్, లేదంటే ఎన్నికల తర్వాత కూడా కంటిన్యూ అవుతుందా అంటే సో ఎన్నికల టైంలో ఎవరికి వారు పోటీ చేసినా కానీ ఇంటర్నల్ గా కొంత సపోర్టింగ్ ఉంటా ఉంటుంది. ఈవెన్ మజ్లిస్ ని ఓల్డ్ సిటీలో
బీజేపీ అభ్యర్థిని ఓడించేటువంటి క్రమంలో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత వీక్ అభ్యర్థిని పెట్టారన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపించాయి. ఎంఐఎంకు ఇంటర్నల్ సపోర్ట్ ఇచ్చింది అన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపించాయి. బట్ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ చేసినటువంటి కామెంట్స్ మాత్రం ఇది దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో ఎక్కడ పొత్తు లేదు. గతంలో కూడా రాహుల్ గాంధీ ఇదే అంశాన్ని చెప్పడం జరిగింది, ఎంఐఎంతో మాకు ఎట్లాంటి పొత్తు లేదు అంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. బట్ తెలంగాణ రాష్ట్రంలో మిత్రపక్షంగానే ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ చేసినటువంటి కామెంట్స్ కొంత చర్చ అయితే నడుస్తుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్ నడుస్తుంది, చర్చ చేద్దాం. ఎస్, వెల్కమ్ బ్యాక్. సో మొత్తానికి మజ్లిస్ తో మాకు ఎట్లాంటి దోస్తీ లేదు, సో రెండు వేరే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అంటూ మీనాక్షి నటరాజన్ చేసినటువంటి కామెంట్స్. ముఖ్యమంత్రి గతంలో ఓల్డ్ సిటీలో ఆయన ఫలక్నుమా శంకుస్థాపన, మెట్రో శంకుస్థాపన సమయంలో ఆయన మాట్లాడిన మాటలు కానీ అంతకుముందు ఓవైసీ కూడా చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండోడు గట్టోడు, సో ఈ 5 సంవత్సరాలు కూడా మేము సహకరిస్తాం, ఖచ్చితంగా సయోధ్యగానే ముందుకెళ్తాం, ఈ ప్రభుత్వానికి సహకరిస్తాం అంటూ కూడా ఓవైసీ చేసినటువంటి కామెంట్స్. ఇవన్నీ కూడా రాజకీయంగా అంటే ఎన్నికల వరకు రాజకీయాలు ఉంటాయి, ఆ తర్వాత మేము ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు. మిగతా పార్టీలు ప్రతిపక్షాలు అంటే వేరు, కానీ ఎంఎం విషయానికి వచ్చేసరికి మాత్రమే ఇక్కడ చర్చ చేయాల్సి వస్తుంది. రైట్, ఒక్కసారి సతీష్ గారితో మాట్లాడదాం. సతీష్ గారు, ఇప్పుడు మేము మొట్టమొదటి క్లియర్ గా చెప్తున్నామండి, మేము ఎంఐఎంతోన కానీ డెవలప్మెంట్ కార్యక్రమాల విషయంలో వాళ్ళతో మాట్లాడుతున్నాము, అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళని కలుపుకొని పోతున్నాం. వాళ్ళు కూడా ఎక్కడ కూడా విభేదించకుండా మంచి పని చేస్తున్నాం. రేవంత్ రెడ్డి తన గట్టియోడు మొండోడు, అతడు పట్టిన పట్టు వదలడు, అతడు అంటే ఏ రకంగా మాట్లాడినంటే అతడు అభివృద్ధి కాడ కాంప్రమైజ్ కాడు. కనుక దాంట్లోనే మేము క్లియర్ కట్ గా ఎంఐఎం నాయకులతో కలిసిపోతున్నాం తప్ప అది రాజకీయ పొత్తుగా ఎవరు కూడా భావించవలసిన అవసరం లేదు. వాళ్ళు పోయినసారి టీఆర్ఎస్ వాళ్ళతో ఉన్నారు, ఈసారి మా అధికారంలో మేము ఉన్నాం కనుక మా ఇప్పుడు హైదరాబాద్ నగర అభివృద్ధిలో వాళ్ళ సహకారం కూడా మనకు అవసరం కనుక వాళ్ళతో మాట్లాడుతున్నాం తప్ప వేరేది మాత్రం లేదు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా స్నేహపూర్వకంగా ముందుకెళ్తారు. అసెంబ్లీలో ప్రతి అంశాల విషయంలో అక్బరుద్దీన్ గారు ఏ రకంగా మాట్లాడుతారో మనం వింటూనే ఉంటాం కదా. కనుక అభివృద్ధి విషయంలో కలిసి ప్రయాణం చేస్తాం. రాజకీయాలు ఎలక్షన్ సమయంలో ఎలక్షన్స్, ఆ తర్వాత అభివృద్ధి విషయంలో అందరూ కలుపుకొని పోవడంలో ముఖ్యమంత్రి గారు సిద్ధాస్తులు ఆ రకంగా పోతున్నాం తప్ప వ్యక్తిగతంగా ఏ పార్టీ మీద మాకు కోపం లేదని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తుంటారు. వెల్కమ్ బ్యాక్ టు యు రెహమాన్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. రెహమాన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సో మీనాక్షి నటరాజన్ కామెంట్స్ ని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి వర్షన్ అనుకోవాలా, మీనాక్షి నటరాజన్ వర్షన్ అనుకోవాలా, లేదంటే ప్రభుత్వానికి సహకరిస్తామంటూ కూడా ఇప్పటికీ ఓవైసీ చెప్పడం జరిగింది. అఫ్ కోర్స్ అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ తో మిత్రపక్షంగానే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో కొంత మిత్రపక్షంగానే ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు కూడా కొంత మిత్రపక్షంగానే ఉన్నారు. సో ఇట్లా నేపథ్యంలో అటు బీజేపీ ఎంబీటీలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ తో దోస్తీ చేసింది లోక్సభ ఎన్నికల్లో, అందుకే అక్కడ కొంత వీక్ అభ్యర్థిని పెట్టారు, కాంగ్రెస్ పార్టీ కొంత వెనక నుంచి మద్దతు ఇచ్చిందని చెప్పారు. బట్ ఎట్లా చూడాలి మీనాక్షి నటరాజన్ కామెంట్స్ ఎట్లా చూడాలి? డెఫినెట్ గా శ్రీకాంత్, ఇప్పుడు ఎంఐఎం సంబంధించి గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అసెంబ్లీ ఎన్నికల ముందు కానీ అంతకు ముందు కానీ చాలా బాహటంగానే ప్రకటించారు, ఆ పార్టీ మా మిత్రపక్షం, దాంతో మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం, ఆ పార్టీ మాతో ఉంటదని చెప్పారు. అందులో భాగంగా ఆ పార్టీకి ఒక ఎమ్మెల్సీ కేటాయించడం కూడా జరిగింది. అంటే తన కోటాలో నుంచి పరోక్షంగా ఒక ఎమ్మెల్సీని కూడా వాళ్లకు అప్పచెప్పడం జరిగింది, అంటే మిత్రపక్ష కోటాలో. అట్లా మనము చూసినట్టయితే ఆ పార్టీ తోటి ప్రగతి భవన్ లో కూడా ఆయన అసద్ గారు అనేక సార్లు వెళ్లి వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేయడం ఇదంతా మనం చూసాం. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా అసదుద్దీన్ ఓవైసీ పిలుపునివ్వడం జరిగింది, మైనారిటీలు మొత్తము బీఆర్ఎస్ పక్షాన్ని నిలబడాలా, ఆ పార్టీకి ఓటు వేయాలా, ఆ పార్టీతో మేము మిత్రపక్షంగా ఉన్నాం. కానీ వాస్తవానికి ఏం జరిగిందంటే రూరల్ ముస్లింస్ అంతా కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు, ముస్లిం ఓటర్ కాంగ్రెస్ పార్టీకి టర్న్ అయ్యారనేటువంటి విషయం బాటంగానే 2 రోజుల క్రితం కవిత ఒప్పుకున్నారు.
అట్లానే కేసీఆర్ లేకపోతే ఆ పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నాయకులంతా సమీక్షలో జిల్లాలకు సంబంధించినటువంటి ముస్లిం ఓటర్లంతా కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ అయిపోయారు అనేది బాటంగానే చెప్పారు. అయితే రూరల్ ప్రాంతంలో ఎంఐఎం కు పట్టు లేదు. హైదరాబాద్ అర్బన్ లో ఒక 6-7 నియోజకవర్గాల్లో మినహాయిస్తే రూరల్ ముస్లింస్ అంతా వీళ్ళ కంట్రోల్లో లేరు. రూరల్ ముస్లింస్ అంతా సెక్యులర్ గా ఆలోచిస్తారు. హిందువులతో ముస్లింస్ తో కలిసి ఉండాలనేటువంటి ఆలోచనలు అక్కడ ఉంటాయి. కాబట్టి అక్కడ ఒక జగిత్యాల, హుజూరాబాద్, కోరుట్ల, అట్లానే కరీంనగర్ ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, అట్లానే బండి సంజయ్ వీళ్ళని ఓడించే విషయంలో మాత్రం జమాతులన్నీ కలిసి పనిచేసిన ఎంఐఎంతో సంబంధం లేకుండా అక్కడ బలమైనటువంటి బీజేపీ ప్రత్యర్థిగా బీఆర్ఎస్ కనపడింది. కాబట్టి ఆ పార్టీకి ఓట్లేసి ప్రధానంగా బీజేపీ నాయకుల్ని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా వ్యూహాత్మకంగా మైనార్టీ ఓటర్లు పనిచేశారు అనేది. కానీ దీనిలో ఎంఐఎం పాత్ర ఏమీ లేదు. ఎంఐఎం నిజానికి ఏ పార్టీతో కొనసాగితే అక్కడ ముస్లిం ఓటర్లకు ప్రాధాన్యత తగ్గుతుంది, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనేది వాస్తవం. గతంలో బీఆర్ఎస్ తో మిత్రపక్షంగా ఉన్నప్పుడు మహమూద్ అలీ లాంటి నాయకులు మైనార్టీ నాయకులుగా ఉన్నప్పటికీ ఆ పార్టీ ప్రాధాన్యత మొత్తం ఎంఐఎంకి ఇవ్వడం వల్ల అంటే ముస్లిం వింగ్, మైనారిటీ వింగ్ చాలా బలహీనపడింది. ముస్లింలు క్రమంగా ఆ పార్టీకి దూరం అయిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇక్కడ మంత్రివర్గాల్లో మంత్రే లేరు. ఆ మంత్రి లేకపోవడానికి ఎప్పుడు ఎంఐఎం అడగడం కానీ లేకపోతే తప్పు పట్టడం కానీ, అంటే మైనార్టీ ప్రాతినిధ్యాన్ని ప్రశ్నిస్తుందని మనం ఎప్పుడు ఎంఐఎం అనుకోవద్దు. మైనార్టీల సమస్యల్ని మాట్లాడుతుందని కూడా మనం ఎప్పుడు అనుకోవద్దు. ఆ పార్టీ ప్రయోజనాలే మాట్లాడుతుంది. అంటే మైనార్టీల ప్రాతినిధ్యం ఇప్పటికిప్పుడు ఎంఐఎం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఎక్కడ ఎన్నికలు ఏం లేవు, దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలు ఏం లేవు. సో ప్రస్తుతానికైతే ఇంకో సంవత్సరం వరకు కూడా ఎక్కడ ఎట్లాంటి ఎన్నికలు లేనటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు మీనాక్షి నటరాజన్ ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చింది? దట్టు ముఖ్యమంత్రి కూడా లేరు కదా. శ్రీకాంత్ ఇది ఒక సందర్భంగానే మాట్లాడారు. ఆమె నిజానికి మైనార్టీలతో సమీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు అంటే ఎంఐఎం కు వ్యతిరేకంగా జావేద్ అలీ ఖాన్ సియాసత్ పత్రిక చీఫ్ ఎడిటర్, ఆయన టీడీపీ తరఫున పోటీ చేసి దానికి ఒక పెద్ద ఫైట్ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో ముచ్చమటలు పట్టించారు. ఎంఐఎం ను సియాసత్ పత్రిక అధినేత ఎంపీగా పోటీ చేసి ఆయన పైన ఏమంటారు బురద నీళ్లు అంటే మురికి నీళ్లు వేయడం, ఇదంతా ఎంఐఎం దాడులు చేయడం గతంలో మనం చూసాం. అయితే ఎంఐఎం కు ధీటుగా మైనారిటీల నుంచి ఒక ఫోర్స్ గా పనిచేస్తున్నటువంటి సంస్థ సియాసత్ దినపత్రిక. ఈ దినపత్రిక నుంచి ఆ పార్టీని ఎదుర్కోవడంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఆమెర్ అలీ ఖాన్ అంటే ఈ జావేద్ అలీ ఖాన్ వాళ్ళ అబ్బాయిని ఎమ్మెల్సీగా తీసుకున్నారు. ఆయనకు మంత్రిగా కూడా ఇస్తారని ఒక ఊహాగానాలు ఉన్నాయి. ఆయన తప్ప ఇంకో ఆల్టర్నేటివ్ కూడా ఎమ్మెల్సీగా ఎవరు 2 సభల్లో లేరు. అంటే చట్టసభలు ఇటు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు లేరు, ఎమ్మెల్సీగా ఉన్నది ఆయన ఒక్కరే. కాబట్టి ఆయనకే మంత్రి పదవి లభిస్తుంది. అంటూ ఆయన మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుకోవడంలో ఎంఐఎం పాత్ర ఉందనేటువంటి ప్రచారం విపరీతంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో అంటే కాంగ్రెస్ పార్టీని మైనార్టీ వర్గంలో బలోపేతం చేసుకోకపోతే మనం దెబ్బతింటాం. అంటే ఎవరిపైనో మనం ఆధారపడితే అల్టిమేట్ గా పార్టీకి నష్టం జరుగుతుంది అని చెప్పి అజరుద్దీన్ అట్లాగే నాంపల్లికి సంబంధించినటువంటి మాజీ కంటెస్టెడ్ క్యాండిడేట్ వీళ్ళంతా మనకు నష్టం జరుగుతా ఉంది. ఎంఐఎం దోస్తీ వల్ల దోస్తీ ఉండొచ్చు కానీ పార్టీకి నష్టం చేసేటువంటి విధంగా పార్టీతో కలిసి కొనసాగితే మనల్ని అంటే సొంత పార్టీలో సొంత వింగును బలోపేతం చేసుకోకపోతే ఆ వర్గానికి దూరం అయ్యే ప్రమాదం ఉంది అన్నప్పుడు ఆమె కామెంట్ చేశారు. లేదు ఎంఐఎం తోటి మనకు ఎట్లాంటి దోస్తీ లేదు, ఎట్లాంటి ఎన్నికల పొత్తు లేదు, ఎట్లాంటి అవగాహన కూడా లేదు. ఆ పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్దతుగా అంటగాగడం మనం గతంలో చూస్తున్నాం. ఆ పార్టీ అంటే అంశాల వారిగా కూడా ఏమి ఉండదు. ఇప్పుడు మనము సీతక్క విషయంలో చూసాం. అంటే నిజానికి సీతక్క తెలుగు నేర్చుకోవాలా, హిందీ ఇంగ్లీష్ నేర్చుకోవాలా అనేటువంటి, ఉర్దూ నేర్చుకోవాలా అనేటువంటి అంశాలు పక్కన పెడితే అక్బరుద్దీనే తెలుగు నేర్చుకోవాలి. తెలుగు భాష ఎక్కువ మాట్లాడే రాష్ట్రం. ఆయన ఎట్లా మాట్లాడిండో కూడా మనం అసెంబ్లీలో కొన్ని చూసాం. అంటే ఒక ఆదివాసీ మహిళ అడవుల్లో పుట్టి అక్కడి నుంచి ఎదిగొచ్చి ఆమె అసెంబ్లీలో అడుగుపెట్టి మంత్రి అయింది. ఆమెను అభినందించాల్సింది పోయి మీకు ఇంగ్లీషు ఉర్దూ రాదు అని చెప్పి మాట్లాడడం కూడా సరైన పద్ధతి కాదు. నిజానికి ఆ పార్టీ వైఖరి అట్లానే ఉంటుంది చాలా అంశాలలో. అవి పక్కన పెడితే తన అవసరాల కోసం అంటే ఆ పార్టీకి ఉన్నటువంటి అవసరాల కోసం
అధికారంలో ఉండే పార్టీతో కలిసి ప్రయాణం చేస్తుంది అనేది ఆ పార్టీకి ఉన్నటువంటి చరిత్ర. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా దూరం పెట్టాడు ఆ పార్టీని. అట్లానే ఆ పార్టీకి సంబంధించిన వ్యాఖ్యలపైన లేకపోతే మిగతా అంశాలపైన ఆ అక్బరుద్దీన్ జైలుకు పంపించినటువంటి చరిత్ర కూడా మనం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చూసాము. అంశాలు పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు కాస్త దూరం అవుతుంది. ఆ పార్టీకి నుంచి మైనార్టీల నుంచి రిప్రజెంటేషన్ లేకుండా పోవడం, అసెంబ్లీలో లేకుండా పోవడం, అట్లానే మంత్రివర్గంలో లేకుండా పోవడం చేత ఒక 14% ఉన్నటువంటి మైనారిటీలు తమ సమస్యలు పరిష్కారాలు లేకపోతే వక్ఫ్ బోర్డు లేకపోతే మిగతా అంశాలపైన మాట్లాడడానికి ఆ పార్టీ తరఫున బలమైనటువంటి మైనారిటీ ప్రతినిధి లేరనేటువంటి బాధను ఈ పార్టీ ఇన్ఛార్జ్ దగ్గర వ్యక్తం చేసినప్పుడు మీరు మైనారిటీ ఎంఐఎంనే మన పార్టీ ప్రతినిధిగా చూస్తున్నారు, దీనివల్ల మైనారిటీలో మనం పట్టుకోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. 14% ఉన్నటువంటి మైనారిటీలు రూరల్ అర్బన్ లో మనం పట్టు పెంచుకోవాలంటే ఇక్కడ నుంచి మైనారిటీలకు సంబంధించి నాయకత్వాన్ని మనం బలోపేతం చేయాలని ఆ పార్టీ కార్యకర్తలు నాయకుల మనోగతాన్ని బట్ అదంతా ఈజీ అవుతుందా రెహమాన్ గారు? అంత ఈజీ అవుతుంది అనుకోవచ్చా? అంత అంటే అంటే డెఫినెట్ గా సొంత బలం పెంచుకోవడమే ఇంపార్టెంట్ అండి. మనం గత చరిత్ర కూడా చూసుకుంటే బీఆర్ఎస్ ఇంపార్టెంట్, కానీ అక్కడ ఎంఐఎం చాలా బలంగా ఉన్నటువంటిది. మీరు అన్నారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హైదరాబాద్ లో 6-7 నియోజకవర్గాల్లో అధికారంలో ఉన్నారు, లోక్సభ స్థానంలో ఉన్నారు ఒకటి. సో అట్లాంటి ఎంఐఎం ఢీకొట్టి సొంతంగా బలం క్రియేట్ చేసుకోవాలనుకుంటే అది ఇంకా చాలా లాంగ్ టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పటికిప్పుడైతే అంత ఈజీ అయ్యే పని అయితే కాదు. శ్రీకాంత్ గారు, ఇప్పుడు జిల్లాలో మైనారిటీలంతా ఎంఐఎం మాట వినకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. రెండో విషయాన్ని మనం పక్కన పెడితే హైదరాబాద్ లో నాంపల్లి లాంటి నియోజకవర్గాలు లేకపోతే అక్కడక్కడ కాస్త కాంగ్రెస్ పార్టీ కూడా డి అంటే డి అనే పరిస్థితుల్లో ఉంది. మలక్పేట కానివ్వండి మిగతా చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ సెకండ్ పొజిషన్ లో ఉంది. అంటే ఇంకా బలాన్ని పెంచుకోవాలి లేకపోతే సొంతంగా ఎదగాలి అనేటువంటి ఆలోచన ఒకవేళ అంటే ముస్లిం ఓటర్ కనుక కొంచెం టర్న్ తీసుకోగలిగితే హైదరాబాద్ లో ఎంఐఎం కొంచెం బలహీన అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నుంచి మరీ సీట్లు దిగజారుతాయని అనుకోలేం, కానీ కాస్త బలహీన పడేటువంటి అవకాశం ఉంది. అంటే విషయాలు అంటే ఎంఐఎం పైన ఆధారపడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి సొంత మెజారిటీ ఉంది, బిల్లుల్ని నెగ్గించుకోవడం కానీ మిగతా అంశంలో కానీ ఎంఐఎం మీద ఆధారపడి మాత్రం కాంగ్రెస్ పార్టీ లేదు. ఒకవేళ మనకు కనుక ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోయి ఉంటే డెఫినెట్ గా ఎంఐఎం బీఆర్ఎస్ కే మద్దతు ఇచ్చేది, అందులో ఏం డౌట్ లేదండి శ్రీకాంత్ గారు. ఒకవేళ వీళ్ళకుండే 7 స్థానాలే కనుక ప్రభుత్వానికి చేరువగా బీఆర్ఎస్ కు తక్కువ పడి ఉండింటే ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే ఎంఐఎం పోయి ఉండేది. కాకపోతే జిల్లాలలో బలోపేతం అయింది కాంగ్రెస్ పార్టీ, దాన్ని నిలబెట్టుకోవాలంటే డెఫినెట్ గా ఈ పార్టీ నుంచి నాయకత్వాన్ని మైనార్టీల నుంచి నాయకత్వాన్ని ఎదిగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వంలో రిప్రజెంటేషన్ అనేది లేకుండా పోయింది. అంటే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. బషీరుద్దీన్ బాబు ఖాన్ ని ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు బషీరుద్దీన్ బాబు ఖాన్ ఒక్కరే ప్రమాణం చేసి మైనార్టీల తరఫున వచ్చారు. అంటే ఇద్దరే, ఒకరు ముఖ్యమంత్రి ఒకరు మంత్రి. అట్లానే కేసీఆర్ గారు ప్రమాణం చేసినప్పుడు ఇద్దరే, మహమూద్ అలీ గారును అట్లానే కేసీఆర్ గారు ప్రమాణం చేసి వచ్చారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరు మంత్రులు తెలంగాణ నుంచే ఉన్నారు, షబీర్ అలీ గారు జైనుద్దీన్ గారు మెదక్ నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. అట్లాంటి సందర్భంలో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూసినా ఇప్పుడు తెలంగాణ చరిత్రలో చూసినా మైనార్టీల నుంచి ప్రాతినిధ్యం లేకుండా ఉన్నది ఇప్పుడు మాత్రమే. ఇప్పటికే ప్రభుత్వం 1.5 సంవత్సరాల కాలం పాటు అయిపోయింది. ఇప్పటికైనా మైనార్టీలని మంత్రివర్గంలో తీసుకోవాలి, ఆ వర్గం దూరంగా కాకుండా చూసుకోవాలి. ఇప్పటికే కాస్త దూరం అవుతున్నట్టుగా కనపడుతుంది. మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, జిల్లాలలో మమ్మల్ని అడుగుతున్నారు, మన రిప్రజెంటేషన్ లేకపోతే రియాక్షన్ ఎట్లా చూడొచ్చు? అంటే కాంగ్రెస్ పార్టీ మాకు దోస్తీ ఏం లేదు అన్నది ఒక మంత్రి పదవికి సంబంధించి మంత్రివర్గంలో మైనార్టీ కోటా లేదు, మైనార్టీలకు కొంత ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళను ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, అది ఇవ్వట్లేదు, ఇప్పటికి కూడా ఇవ్వలేదు. సో కాంగ్రెస్ పార్టీ మైనార్టీల విషయంలో కొంత అంటే నిలదొక్కోవట్లేదు, నిలకడగా లేదు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కూడా వీళ్ళు ఈ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తారు. ఎందుకంటే రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఫాలో అయిన సిద్ధాంతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫాలో అయిన సిద్ధాంతం కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. సో మైనార్టీల్లో బలం కోల్పోతున్నామన్న భయం వచ్చిన టైంలో మజ్లిస్ని దూరం పెట్టడం, మైనార్టీల్లో వాళ్ళ నాయకత్వాన్ని ఎంచుకోవడం, ఈ రెండు చూస్తున్నాం. ఇది చాలా పెద్ద చర్య అనే చెప్పాలి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. బట్ దీన్ని అటు మజ్లిస్ నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒకటండి, అంటే మజ్లిస్ ప్రభావం అనేది జిల్లాలలో తక్కువే, హైదరాబాద్ లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటది.
కానీ ముస్లిం ప్రతినిధులుగా మైనారిటీని చూసినంత కాలం కాంగ్రెస్ పార్టీకి కానీ అటు బీఆర్ఎస్ పార్టీకి కానీ నష్టం. సొంతంగా బలాన్ని పెంచుకోకుండా సొంతంగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు మంత్రుల్ని తెలంగాణ నుంచి ఫరీదుద్దీన్ గారిని మెదక్ నుంచి షబ్బీర్ అలీ గారిని ఇద్దరిని బలమైనటువంటి ఒక నాయకత్వాన్ని ఎదిగించి మొత్తం మైనారిటీ ఓట్లన్నీ గంపగుత్తగా ఆయన తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అట్లానే బీఆర్ఎస్ కు గంపగుత్తగా మైనారిటీలు వెళ్ళినా ఆ మహమూద్ అలీ గారిని స్ట్రెంగ్ చేయలేదు. ఆ పార్టీ ఇష్యూస్ పైన కానీ మిగతా అంశాల పైన కానీ ఎంఐఎంనే కన్సిడరేషన్ లో తీసుకోవడం, ఎంఐఎంని తమ ప్రతినిధిగా చూడడం వల్ల అది జిల్లాలలో పట్టుకోల్పోయింది. కర్ణాటక ఎన్నికల తర్వాత ఒక సెక్యులర్ పార్టీని ఎంచుకోవాలనేటువంటి అభిప్రాయాన్ని ముస్లింస్ వచ్చి గంపగుత్తగా హోల్సేల్ గా ముస్లిం ఓటర్ అంతా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడింది. బీఆర్ఎస్ సమీక్షలు కూడా అదే చెప్పింది, మైనార్టీ ఓటర్లు మాకు దూరం అయిపోయారు, వాళ్ళ వల్ల మేము అనేక నియోజకవర్గాల్లో అంటే చాలా నియోజకవర్గాల్లో జయోపజయాలను ప్రభావితం చేయగలిగిన స్థాయిలో మైనార్టీలు ఉన్నారు తెలంగాణలో. తెలంగాణ రాష్ట్రం చిన్నగా అయిపోయిన తర్వాత అంటే విడిపోయి ఆంధ్రప్రదేశ్ నుంచి చిన్నగా అయిపోయిన తర్వాత ఒక కీలకంగా మారినటువంటి ఓటరు మైనార్టీ ఓటరు. వాళ్ళకు దూరం అవడం వల్ల మేము అధికారాన్ని కోల్పోయామని సమీక్షలో బీఆర్ఎస్ ప్రకటించుకోవడం కూడా మనం చూసాం. అయితే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఎంఐఎంతో అంటకాగడం, జిల్లాలలో మైనార్టీలను వదిలిపెట్టడం, మహమూద్ అలీని స్ట్రెంథన్ చేసుకోకపోవడం, ఇవన్నీ కారణాలుగా మనం చూసుకోవచ్చు శ్రీకాంత్. బట్ ఇందులో కాంగ్రెస్ పార్టీలో ఎట్లా చూడాలి? డబుల్ వర్షన్స్ అంటే సీఎం లేడు ఒకటి, సీఎం అఫ్కోర్స్ సీఎం పార్టీకి సంబంధం లేకుండా ప్రభుత్వం నడుపుతున్నారు, ప్రభుత్వ అధినేత కాబట్టి సో ఆయన ఈ కామెంట్స్ ని బహిరంగంగా చేయకపోయినా కానీ ఇట్స్ ఎ పొలిటికల్ ఇష్యూ, కాంగ్రెస్ పార్టీయే కాబట్టి. సో ముఖ్యమంత్రి సన్నిహితంగా ఉంటే మీనాక్షి నటరాజన్ లేదు కాదుకూడదని చెప్పడంలో సో ఇందులో ఏమైనా డబుల్ డైలాగ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా ఏమైనా ఇంటర్నల్ గా? అట్లేం అనుకోవడానికి వీల్లేదు శ్రీకాంత్. పార్టీకి సంబంధించి ఆ పార్టీకి ఒక నిర్దిష్టమైనటువంటి వైఖరి ఉన్నది. అంటే ప్రో మైనారిటీ వైఖరి అనేది ముందు నుంచి కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంటే అణచివేతకు గురైనటువంటి వాళ్ళు లేకపోతే సమాజంలో ఉన్నటువంటి మైనారిటీ వర్గాలతో కలిసి పనిచేయాలనేటువంటి వైఖరి ముందు నుంచి ఉంది ఆ పార్టీకి. అందులో భాగంగా మైనారిటీలకు దూరం అయితే కనుక ఆ పార్టీకి ప్రధానమైనటువంటి ఓట్ బ్యాంక్ లో మైనారిటీలు కూడా ఒకరుగా ఉంటారు కాబట్టి వాళ్ళని దూరం చేసుకున్నటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయొద్దు అనేది ఆ పార్టీకి సంబంధించి అధిష్టానమే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, మిగతా ఆ పార్టీకి సంబంధించిన వైఖరి. ఆ పార్టీ వైఖరిలో అంటే ఇంకో రాజకీయ పార్టీని బలోపేతం చేయడం ద్వారా, ఆ పార్టీని స్ట్రెంథన్ చేయడం ద్వారా ఇప్పుడు ఆ పార్టీ నిజానికి ఆ పార్టీ ఒత్తిడి వల్లే కనుక లేకపోతే ఆ పార్టీకి భయపడో లేకపోతే ఆ పార్టీ అవసరాల కోసం ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీ మంత్రిని పెట్టుకోకపోతే లేకపోతే ప్రాతినిధ్యం పెట్టుకోకపోతే అల్టిమేట్ గా నెక్స్ట్ ఎన్నికల్లో కానీ లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ లేకపోతే మిగతా ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ కొంత దెబ్బతగిలే అవకాశం ఉంటది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అవి పార్టీ ఇన్ఛార్జ్ గా ఆమె ఆలోచించేది ఏంటంటే పార్టీని బలోపేతం చేసుకోవడం, పార్టీకి అన్ని వర్గాలని దగ్గర చేసుకోవడం, అట్లా దగ్గర చేసుకొని ముందుకెళ్ళడం, సొంత బలాన్ని పెంచుకోవడం. అందులో భాగంగా మాత్రమే ఆమె చూసి ఉంటారని అనుకోవాలి. ఆమె పార్టీ వైఖరి చెప్పింది. పార్టీ వైఖరిలో ఎప్పుడు ఎంఐఎం తోటి కాంగ్రెస్ పార్టీ అంటే గత రేవంత్ రెడ్డి గారికి పిసిసి పగ్గాలు ఇచ్చినప్పుడు కానీ మిగతా అంశాల్లో కానీ ఎంఐఎం ఎప్పుడు భాగస్వామ్యం కాదు, ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ. కాబట్టి డెఫినెట్ గా ఆమె పార్టీ వైఖరే చెప్పారు. ఆమెను మైనార్టీలను మరింత దగ్గర తీసుకొని మరింత పార్టీని బలోపేతం చేసుకోవడంలో భాగంగా చెప్పారు. అది ఎంఐఎం మీద ఆధారపడినంత కాలం అది దూరం మైనార్టీలకు దూరం అవడం, ఆ పార్టీ బలహీన పడేటువంటి ప్రమాదాన్ని ఆమె పసిగట్టి ఆమె పార్టీ ఇన్ఛార్జ్ గా పార్టీని బలోపేతం చేసుకునేటువంటి చూడాలి. ఒక నిమిషం రేమన్ గారు, 1 సెకండ్, ఐల్ కమ్ బ్యాక్ టు యు. సతీష్ గారు, సో సతీష్ గారు ఇప్పటికే అంటే అటు హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్ సో ఈ ప్రాంతాల్లో ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఎంఐఎం ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. సరే నిజామాబాద్ విషయం అట్లా ఉంచితే కనుక హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఎక్కువ స్థానాల్లో ఎంఐఎం గెలవడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంత బలం లేదు, బట్ మిత్రపక్షంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ మాటతోటి ఆ దోస్తాన్ని పూర్తిగా కట్ అయినట్టయినా కాంగ్రెస్ పార్టీ కొంత బలపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎంతకాలం పట్టవచ్చు? రానున్న కాలంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇప్పుడు శ్రీకాంత్ గారు, నాకు ఎంఐఎం పార్టీతో పొత్తు లేదు, ఇది నెంబర్ 1. అభివృద్ధి విషయంలో వాళ్ళు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంతోనే ఎంతో నడుస్తారు వాళ్ళు. దాంట్లో ఆయా ముస్లిం ప్రాంతాల ఏరియాలలో ఏవైతే పొత్తు లేదు బట్ ప్రాధాన్యం ఇస్తున్నారు కదా, ఇంపార్టెన్స్ గురించి చర్చ. అంటే నేనేమంటున్నాను, ప్రాధాన్యత అంటే ఆ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు వాళ్ళతోనే మాట్లాడి ఆ యొక్క కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం మేము, అంతే తప్ప వేరేది కాదు. ఇంకోటి ఎంఐఎం పార్టీ ఓన్లీ హైదరాబాద్ నగరంలోనే ఉన్నది, అది కూడా బయట లేదు. ముస్లిం పాపులేషన్ అంటవా, ముస్లింలు ఎవరు కూడా బయట మాత్రం ఎంఐఎం పార్టీలో లేరు.
ఇప్పుడు మహబూబ్ నగర్ ఉన్నది, ప్రతి జిల్లా కేంద్రంలో ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, ఎక్కువ జనాభా ఉంటుంది పట్టణ కేంద్రాల్లో. అయితే అక్కడ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, వాళ్ళు ఎంఐఎం పార్టీలు ఎక్కడ కూడా లేరు, ఎక్కడ గెలిచింది కూడా లేదు, వాళ్ళు మున్సిపాలిటీలో కౌన్సిలర్ కూడా గెలిచింది లేదు ఎక్కడ కూడా. కనుక మాకు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ ముస్లింస్తో ఎప్పుడు కూడా కలిసి ఉంటుంది. ముస్లిం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు దళితులతో పాటుగా ముస్లిం ఓటు బ్యాంకు ఉంటుంది బలంగా ఇక్కడ. కనుక మేము ఎప్పుడు కూడా సెక్యులర్ గానే వ్యవహారం చేస్తుంటాం ఇక్కడ. మేము ఒకటే, మాకు వాళ్ళతోనే ఎలాంటి పొత్తు లేదు, ఎన్నికల పొత్తు లేదు, మాకు ఎన్నికలలో సీట్లు పంచుకొని పొత్తు అంటుకున్నది లేదు. ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు కూడా మాకు పొత్తు ఉందని ఎప్పుడు చెప్పలేదు. కాకపోతే ఫ్రెండ్స్ అని చెప్పేసరి మాట్లాడడం జరిగింది, అంతేగాని ఒక వేదికల మీద మాట్లాడడం జరిగింది తప్ప వాళ్ళు కూడా అదే రకంగా వ్యవహారం చేసుకుంటూ వచ్చారు ఎంఐఎం వాళ్ళు హైదరాబాద్. అంతే. రైట్, థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ రెహమాన్ గారు. సో ఎంఐఎంతో దోస్తీ లేదు అన్న మీనాక్షి నటరాజన్ కామెంట్స్ వెనకాల ఒక క్లారిటీ అయితే వచ్చింది, పొలిటికల్ క్లారిటీ. సో ఇప్పటికీ అంటే రాహుల్ గాంధీ వైఖరే ఇది అంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దూరంగానే ఉంటుందని అఫ్కోర్స్ గతంలో లోక్సభ ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ అదే చెప్పారు. సో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మంత్రివర్గంలో మైనార్టీ కోటాకు సంబంధించి మంత్రుల్ని చేయాలి, మంత్రికి అవకాశం ఇవ్వాలి అన్నటువంటి పాయింట్ పైన చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్ అట్లాగే ఇతర నేతలంతా కూడా ఎంఐఎంకి పార్టీకి ప్రాధాన్యం ఇవ్వడం పైన ఇస్తే గనక కాంగ్రెస్ పార్టీ బలహీనం అవుతుంది, కాంగ్రెస్ పార్టీని బలంగా రీస్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మైనార్టీ వర్గాల్లో. సో అన్నటువంటి కామెంట్స్ నేపథ్యంలో ఎంఐఎంతో మాకేం దోస్తీ లేదంటూ మీనాక్షి నటరాజన్ చేసినటువంటి కామెంట్స్ లో కాంగ్రెస్ పార్టీ కొంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.